Hi, hello and welcome. Very good evening. Sunflower Detergent Soap Nartanasala 2. Powered by Dabur Dabur Red Paste. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మనం ఎలాగో కొత్త బట్టలు వేసుకున్నాం కాబట్టి ఇవాళ కొత్త థీమ్. ఇప్పుడు మీరు మీ ఓన్ చాయిస్, నేను నా ఓన్ చాయిస్, వాళ్ళు వాళ్ళ ఓన్ చాయిస్ కదా. సో లాస్ట్ వీక్స్ లో జడ్జెస్ ఏ రేంజ్ లో కమెంట్స్ ఇచ్చారు, ఏ రేంజ్ లో మార్క్స్ ఇచ్చారో మనం వాళ్ళందరూ చూసారు. కాబట్టి ఈ వీక్ ఎలా ఉండబోతోందా అని మా అందరి టెన్షన్గా ఉంది. ఈ వారం అంటే ఈ రోజు గ్రూప్ ఏ నుంచి 5 జోడీలు వచ్చి పర్ఫామ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ షో మొదలెడదాం. మీ ఇద్దరు రెడీగా ఉన్నాం కాబట్టి మా ఇద్దరు డార్లింగ్స్ కూడా పిలిస్తే షో ఇంకా అదిరిపోతుందిగా. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సిమ్రన్ జీ విత్ చిన్ని ప్రకాష్ మాస్టర్. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ ఎన్న పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ. సూపర్ సూపర్ Welcome. సూపర్. yes Hey, thank you. మా జడ్జెస్ వచ్చేసారు. లెట్స్ రాక్ ది షో. పచ్చని జెండా నీకోసం వండర్ఫుల్ ఓన్ చాయిస్ థీమ్ లో జోడీస్ రెడీ, నువ్వు రెడీ, మా ఇద్దరు జడ్జెస్ రెడీ, ఇంకా ఏదో గెస్ట్లు కదా ఎప్పుడు మర్చిపోతావు కదా, స్పెషల్ గెస్ట్లు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారా? yes the angry young man of Tollywood, సూపర్ స్టార్, సూపర్ హీరో ఈ రోజు మా షోకి రాబోతున్నారు. Angry young man, Dr. Rajashekar in different avatar. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జీవిత రాజశేఖర్ గారు. నమస్తే అండి. అందమా నీ పేరేమిటి, అందమా అందమా నీ పేరేమిటి, అందమా కొంపుల హంపి శిల్పమా బాపు గీసి. యూనో మాకు చాలా ఆనందంగా ఉంది. జీవిత రాజశేఖర్ గారు ఇద్దరు చక్కగా మా షోకి విచ్చేశారు. మా నర్తనశాల 2కి నిజంగా ఒక అద్భుతమైన కలర్ వచ్చింది ఈరోజు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్గా ఇవాళ మేము ఈ ప్రోగ్రామ్కి వస్తామని ఎదురు చూడలేదు. నేను ఏదైనా ప్రోగ్రామ్ షూట్ అంటేనే నేను బాగా రెడీ అయ్యి రావాలి, లేదంటే నేను రాను. చాలా కాన్షియస్ చాలా ఊరికే ఇవాళ మేకప్ చూడండి, మా ఇద్దరు మాత్రం అలా ఆయిల్తో ఉండి ఉంటాం. బట్ ఒకటి నాకు సంతోషం ఏంటంటే ఇప్పుడు మాస్టర్ నా డాన్స్ చూశారు కదా, తప్పకుండా నన్ను సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ డాన్స్ చేసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఫస్ట్ పార్టిసిపేట్ చేయడమే సంథింగ్. బయట కూర్చొని ఏం చేశారని చెప్పడం గ్రేట్ కాదు, పార్టిసిపేట్ చేయడమే గ్రేట్. ఈ ప్రోగ్రామ్ నాకు మాత్రం హెల్తీగా కనిపించింది. అండ్ జడ్జెస్ ఆల్సో గ్రేట్. మా మాస్టర్ ఆవిడ ఆయన చెప్పాల్సింది అవసరం లేదు. అండ్ ఆవిడ డ్యాన్స్లో పెద్ద దేవత ఆవిడ. సో ఇట్స్ గ్రేట్. వాళ్ళిద్దరు జడ్జ్మెంట్ ఇస్తున్నారంటే ఇట్ విల్ బీ వండర్ఫుల్. అండ్ దోస్ హూ డిజర్వ్ డెఫినెట్లీ విల్ అచీవ్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జీవిత గారు మా షోకి వచ్చారు. అండ్ మరికొద్ది సేపట్లో మీరు అక్కడ కూర్చుని ఉండగా మీ ముందు 5 జోడీలు వాళ్ళు పెర్ఫామ్ చేయబోతున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా షోకి రావడం? whoever the celebrities participating in this program, supporting the choreographers, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే లైక్ నన్ను అందరూ వచ్చి చేయలేరు అలాగా. అండ్ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ అన్నిటికంటే డేంజర్, మీరు రిస్క్ లో పడ్డారు. నా డాన్స్ చూపించేశారు, ఇంకా అందరూ ఇప్పుడు నా డాన్సే కావాలంటారు. అప్పుడు ఏం చేస్తారు? అండ్ మీరిద్దరు రాకింగ్ అనడానికి ఎంత ఇన్స్పైర్ చేశారంటే మా ఆయన కూడా డాన్స్ చేసేసారు. సో లైక్ ద బెస్ట్ యాంకర్స్, ద బెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ అందరూ దే ఆర్ ఆల్ వెరీ లక్కీ. You got into a very good program and you have the best judges, and this is going to be a great starting for your career, and all the best to you all. Thank you so much. వండర్ఫుల్. అండ్ మీరిద్దరు మా షోకి ఇచ్చేసారనగానే మాకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మా బోత్ ద డార్లింగ్స్ ఉన్నారు అక్కడ, మా సిమ్రన్ గారు, మా చిన్ని ప్రకాష్ మాస్టర్. వాళ్ళతో పాటు మీరు చక్కగా కూర్చుని ఇవాళ మా అద్భుతమైన 5 జోడీస్ పర్ఫార్మెన్స్ చూడాల్సిందిగా కోరుతున్నాం. రైట్ సార్? Thank you. Thank you so much. Ready? Let's rock the show.
సో ఓన్ చాయిస్ థీమ్ లో ఇవాళ జోడీలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వచ్చేది ఎవరు ప్రదీప్? అంటే షో ఇప్పుడే ఫ్రెష్ గా స్టార్ట్ చేసాం కాబట్టి ఈరోజు అత్తలు మెలిక్ కావాలి. నాకు అర్థమైపోయింది. గ్లామర్ నాకు అర్థమైపోయింది. విమలా రామన్ అండ్ మహేష్ అయ్యి ఉంటారు. ఇన్నాళ్ళు కరెక్ట్ గా నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్, సూపర్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విమలా రామన్ విత్ మహేష్. హలో హలో. హాయ్ మహేష్. చెప్పు బంగారం. టుమారో నా బర్త్డే, మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి, ఓకేనా? ఓకే ఓకే జాన్, నువ్వు చెప్తే నేను రాకుండా ఉంటానా? సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. హే హాయ్, హ్యాపీ బర్త్డే. ఏంటి ఎవరు లేరు? నీకోసమే ఈ స్పెషల్ ట్రీట్. హో అవునా? మరి నా కోసం ఏం తెచ్చావు? ఓ షిట్, సారీ, మర్చిపోయాను. ఏ సారీ 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 సారీ, ప్లీజ్ ప్లీజ్ జాను. तेरे बिन जाना कुछ भी नहीं, मैं इश्क में मैं दीवाना. కళ్ళే అదిరే అదిరే అదిరే, నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం, ఏదైనా ఏమైనా వేచున్నా నేను, చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలని నీ కోసం, ఆనమంత నీ కోసం. హే జాను, ఒక్క నిమిషం. ఏంటి కళ్ళు మూసావు? చెప్పవా ప్లీజ్? హే చెప్పు చెప్పు చెప్పు. చెప్తా చెప్తా చెప్తానుండు. నీ బర్త్డే కదా, నీకు ఒక చిన్న సర్ప్రైజ్. వావ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి దీని స్పెషల్? అడిగి చూడు. ఇది మాట్లాడుతుందా? ఓయ్ నాతో డాన్స్ చేస్తావా? కోయిలా ఉండదే రాయిలా కొత్త పాట పాడుతోందిలా, తీయని హాయిలో తెలని గాలిలో పెళ్లి దాకా పరిచయం ఇలా. లేటువై పెళ్ళినానే నిన్నే చేరనా, మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా. ఓ జాజి కొమ్మే నా చలి, జావలీలే పాడెనులో, ప్రేమ అంటే అంతేరో, అన్నీ వింతేరో. కాదలైన నీ కోసం, ప్రేమ అయిన నీ కోసం, లవ్ యు అయిన నీ కోసం, ఇష్క్ అయిన నీ కోసం. జాగ్రత్తగా చూసుకో అంటే నువ్వు ఇంతలా చూసుకుంటావు. చక్కగా ఫ్రేమ్ లో పెట్టుకుని మరి ఫోటో కూడా చూసుకుంటున్నా కదా. పెట్టేసేవేండి అన్న.
ఇన్నాళ్ళు ఆ ఒక్క ఛాన్సే ఉందనుకున్నా నీకు, అది కూడా పబ్లిక్ గా ఫోటో కూడా పెట్టేస్తావు. అండ్ ఇప్పుడు ఏదో కొత్త అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి అంటే మర్చిపోయి అప్పుడు ఇవిడిని సరే. అందుకే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా, ఐఎమ్ రైట్. సిమ్రన్ గారు నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వస్తుంది కదా టు పార్టిసిపేట్, అయ్యే డైలాగ్స్ చెప్తారు. కానీ మీరు మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ కి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్. సో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మా జడ్జెస్ కి ఎలా నచ్చింది? మా గెస్ట్ ముందుగా రాజశేఖర్ గారు. ఆవిడ చెప్పారు మీరు ప్రతి అమ్మాయిని చూసి అలాగే మాట్లాడతారని. ఇప్పుడు నాకు అలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా చాలా లైవ్. ఇప్పుడు అదే ఈ ప్రోగ్రామ్ అంతా చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, జీవిత దగ్గర అదే అంటున్నా, జీవిత నేను కూడా ఇలా పబ్లిక్గా ఇలా టీవీ ప్రోగ్రామ్ కాదు కానీ మన పక్కనే వెళ్ళి ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ మనం చేసి చూసుకోవాలి ఒకసారి. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఫర్ లైవ్ షో లైక్ దిస్. ఇట్స్ రియలీ ఐఎమ్ ఎంజాయింగ్. ఇట్ వాస్ వండర్ఫుల్. ఐ రియలీ ఎంజాయ్. Thank you, sir. నాకు ఐ లైక్ విమలా రామన్ యాజ్ అన్ యాక్ట్రెస్ టు. ఫ్రమ్ ద ఫస్ట్ మూవీ నేను చూసాను. అండ్ షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ షీ ప్రూవ్డ్ అ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. Thank you so and much. I wish you all the best. Thank you, madam. Thank you so much. సిమ్రన్ జీ. మహేష్ Madam. ఒక గర్ల్కి ఇంప్రెస్ చేయడానికి అండ్ దట్ టు విమ్లాకి ఇంప్రెస్ చేయడానికి ఇట్స్ నాట్ దట్ ఈజీ టాస్క్. Dances, everything is good but nothing extraordinary. So you should get more different concepts and a fire element missing out there. So next time come with a good concept. Vimla is very very nice dancer. Netiga madam. చిరి ప్రకాష్ మాస్టర్. దీని ముందు పర్ఫార్మెన్స్ చేశారు కదా, అది స్పెల్ బోర్డ్గా ఉండే. దాన్ని కంపేర్ చేస్తే చాలా లో లెవెల్గా, కొరియోగ్రఫీ లెవెల్ చాలా సింపుల్గా నీట్గా అట్లా పోతుంది. జాలీగా లక్కీ మ్యాన్ లాగా అయిపోయింది. ఎందుకు? ఈ సాంగ్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది. కొంచెం ఆ తంపు లేదు. స్టైలిష్లో కూడా ఆ తంపు ఉండాలి కదా, ఆ ఫీల్, ఆ ఎనర్జీ. చరణ్ గారు చేసేటప్పుడు మ్యాడ్నెస్ ఉంటుంది, షారుఖ్ గారు చేసేటప్పుడు మ్యాడ్నెస్, రితిక్ చేసేటప్పుడు మ్యాడ్నెస్. ఆ మ్యాడ్నెస్ కనిపించలేదు. కొరియోగ్రఫీలో సంథింగ్ హ్యాస్ టు హ్యాపన్ మా. ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. మ్యాజిక్ జరగకపోతే యూ విల్ నెవర్ గెట్ అ పాయింట్ ఫ్రమ్ us. నెక్స్ట్ ఇది రిపీట్ కాదు మాస్టర్. యూ మస్ట్ డూ యువర్ లెవెల్ బెస్ట్. ఓకే ఓకే మాస్టర్. నా ఫిల్మ్ అరుణ కిరణం, ఆ సినిమాలో కూడా ఈయనే డ్యాన్స్ మాస్టర్. అప్పుడు ఈయన పెద్ద మాస్టర్, నేను కొత్తగా వచ్చి ఉన్నాను హీరోగా. ఈయన చూస్తే మాకందరికీ భయం. ఈయన వచ్చి చూసిన వెంటనే అర్థమైపోయింది ఆయనకి నాకు డ్యాన్స్ రాదని. సో ఆయన ఏం అనేవారంటే, ఏమి డ్యాన్స్ రాకపోయినా ఆ స్టైల్ మాత్రం మెయింటైన్ చేయండి. అది అప్పుడు కూడా చెప్పేవారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. సో ఆయనది తీసుకుంటే మాత్రం వీ కెన్ డూ వండర్స్. సో ఆల్ ద బెస్ట్ మిస్టర్ మగేష్. థ్యాంక్ యూ. స్కోర్లు బట్టి మన పొజిషన్ సేఫా కాదా తెలుస్తుంది. Yeah. సో లెట్స్ గో ఫర్ ద స్కోర్స్. సిమ్రన్ జీ. చిరి ప్రకాష్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. 14 out of 20. కొంచెం టైట్ స్కోరు. 14 అనేటప్పటికి డేంజర్ స్కోర్ ఏమో నా డౌట్గా ఉంది. బట్ లెట్స్ సీ. సన్స్ ఓపెనర్ తనసాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో బాబీ, మనం ఇప్పుడు నెక్స్ట్ జోడీని పిలవాలి. ఓన్ చాయిస్ అంటున్నాం కాబట్టి ఓన్ చాయిస్ థీమ్ కి వీళ్ళు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం గట్టిగా ఉండాలి. అవును కదా, గ్యారంటీ. మరి కొంచెం ఈ మధ్యన కమెంట్స్ గట్టిగా పడుతున్నాయి కాబట్టి ఈసారి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతారని నాకు కొంచెం కాన్ఫిడెన్స్. అవును, ఇంతకీ ఎవరు, హూ ఇస్ కమింగ్ నెక్స్ట్? ఓ పని చేద్దాం, అర్చన విత్ ఆకాష్ని పిలుద్దాం. పిలిచేద్దాం. వెరీ గుడ్, సూపర్ అమ్మా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అర్చన విత్ ఆకాష్. ఓయ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు? జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ తన్నుకొచ్చి ఏటేటో
అట్నుంచి ఇట్నుంచి అబ్బి నిన్నట్నుంచి సీర కట్టు సలబరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో వరకు జరిగిన 5-6 రౌండ్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆకాష్ గారు మాస్ స్టెప్పులు వేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు అన్ని సాల్సా ఇలా డ్యూయెట్లు ఇలా పాడారు. ఆయన ఫర్ ద ఫస్ట్ టైం మాస్ వేశారు. రాజశేఖర్ గారు ఇందాక ఏదో చెప్తున్నారు 5 రౌండ్స్ 6 రౌండ్స్ కొట్టారని, ఏంటిది ముందు టీమ్స్ లో ముందు రౌండ్స్ లో? అది నేను అనుకున్నాను ఇక్కడ అది కూడా అలౌడా. ఆకాష్ గారు నా బావగారు, మీరు అందరూ చూసింటారు గోరింటాకు సినిమా, అందులో నా బావగారు. హలో బావగారు, బాగున్నారా? నమస్కారం సార్. నమస్కారం మేడం. బాగా చేశారు, కానీ ఇప్పుడు ఆకాష్ గారిని తీసుకోండి. డాన్స్ అంతా అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేశారు, సూపర్గా చేశారు. ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్. సో కొంతమందికి సైకలాజికల్గా స్టేజ్లో వచ్చిన ఫస్ట్ 5 minutes కొంచెం భయం ఉంటుంది. ఆ 5 minutes తర్వాత భయం పోతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మీరు 5 minutes ఇచ్చారు, ఆ భయం పోయిన తర్వాత ఆయన పెట్టాలి, అప్పుడు సూపర్గా చేస్తారు. సో మీరు భయం ఉన్నప్పుడు పెట్టింది నేను ఒప్పుకోను, అలా ఒక ఇది ఉండాలి. ఈసారి పెర్ఫార్మెన్స్ ముందు మామూలుగా డాన్స్ చేసి డాన్స్ ఇప్పుడు రెడీ అంటే అప్పుడు అక్కడ మజా ఉండింది. అందులో సాంగ్లో కొంచెం ఆ మజా కొంచెం తగ్గింది. సో బట్ కష్టపడ్డారు. ఇంత ఒక 5 minutes సాంగ్, అమ్మాయి మూమెంట్స్ కానీ మీ మూమెంట్స్ కానీ కష్టపడడం గ్రేట్, దానే మెచ్చుకోవాలి. నేను అదే చెప్పేది, ఫస్ట్ సెకండ్ థర్డ్ రావాలంటే మీలాంటి వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు వస్తారు, లేదంటే వాళ్ళు ఎలా రాగలుగుతారు? సో డోంట్ వరీ, మీరు వెరీ గుడ్ అటెంప్ట్ అండ్ సూపర్. నెక్స్ట్ టైం యూ విల్ డూ బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జీవిత గారు, ఆకాష్ గారు ఆవిడ చాలా బాగా చేశారు. ఐ డిడ్ంట్ గెట్ హర్ నేమ్. కూడా యాంకర్ గారు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ట్రై ఇంకా బాగా నెక్స్ట్ అటెంప్ట్స్ లో మీరు ఇంకా బాగా చేసి యూ షుడ్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నేను అమ్మాయిలను పొగిడితే జీవిత పబ్లిక్ ఏం చెయ్యదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది
అది అక్కడ మ్యూజిక్ ప్రదీప్ ది భజన స్టార్ట్స్ ద భజన స్టార్ట్స్ నేనే మగాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సిమ్రన్ జీ. హాయ్ ఆకాష్. హాయ్ సిమ్రన్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఒక మూమెంట్ చేశారు కదా, దాట్ వాజ్ రియలీ ఆసమ్. దట్ ఇస్ మై ఓన్ మూమెంట్. యాక్చువల్లీ కాంపిటీషన్ లో యూ షుడ్ జస్ట్ అవును, yeah. let him set him free. That's what I saw, that transformation from that fear, not fear. No, it's a combination, right? When you do with another partner, that you have to, she has to sing mine, everything. So when it's free, I will I rock the stage. But Archana, బాగా మూమెంట్స్ రిపీటెడ్ మూమెంట్స్గా వచ్చింది. మీరు టెన్షన్ ఫ్రీగా డాన్స్ చేశారు, బట్ దట్ ఎలిమెంట్ వాజ్ స్టిల్ మిస్సింగ్. ఐ కుడ్ నాట్ క్యాచ్ దట్. ఆ మజా రాలేదు యాక్చువల్లీ మీ డాన్స్లో. ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ తర్వాత హీఈస్ డాన్సింగ్ పర్ఫెక్ట్లీ. దట్ వాజ్ ద హైలైట్ యాక్చువల్లీ. It's a finishing touch. We all were amazed looking at each other. ప్రకాష్ మాస్టర్. బట్ నాకు ఒకటి అనిపించింది, ఇది కన్క్లూషన్ ఏంటంటే ఇట్ కమ్స్ టు కన్క్లూషన్ వేర్ వీ డింట్ రియస్ ప్రాపర్లీ. అదే మెయిన్ స్పాట్, అంతే కదా. ఐదర్ హీ డింట్ గివ్ యూ టైమ్ ఆర్ యూ డింట్ గివ్ హిమ్ టైం సరిపోలేదు, అందుకోసం రిహర్సల్ మనం కరెక్ట్గా చేయలేదు. సో ఇట్ జస్ట్ డింట్ హ్యాపెన్. మామూలుగా మన షూటింగ్ అంటే ఒక్క షార్ట్కే అట్లీస్ట్ విల్ స్పెండ్ హాఫ్ అన్ అవర్. సో ఇక్కడ ఫుల్ సాంగ్ 3 days చేయాల్సిన సాంగ్ని మనం జస్ట్ 3 hours ప్రాక్టీస్ చేస్తాం. మనల్ని అర్థం చేసుకోరు ఆకాష్, ఏం చేసేది. యాక్చువల్లీ అందుకే ఏ హీరో రాలేదు, అందరు భయపడుతున్నారు. మనల్ని అర్థం చేసుకోరు, పర్వాలేదు మనం ఫైట్ చేద్దాం. రైట్, చిన్ని ప్రకాష్ మాస్టర్ స్కోర్స్. థ్యాంక్ యూ సార్. సిమ్రన్ జీ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, 14 out of 20. మ్యాజిక్ క్రియేట్ చేయాలంటే ప్రతిసారి డిఫరెంట్గా రావాలి. అవును. కాంపిటీషన్ షో అన్నప్పుడు డ్యాన్స్లు అందరం చేస్తున్నాం, అవును, కానీ ప్రతి పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉండాలి. ఆ జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ప్రెజెంటేషన్ కదా ఈ కాన్సెప్ట్ని బాగా బుర్రలోకి ఎక్కించుకుని జోడి ఒకళ్ళు ఉన్నారమ్మా. ప్రతిసారి వెరైటీలు ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? పృథ్వీ అండ్ రూపా. పృథ్వీ అండ్ రూపా. Yes, you're right, Noor. I like it. వద్దు, మనకి తెలుగులో మాట్లాడుతున్నాం. Join your hands and welcome Prithvi with Rupa. Autobots, transform! Hi, I'm Humanitic Robot Prithvi, speed 1 terabyte, memory 1 gigabyte. మచిలీపట్నం మావిడి చిగురులో పచ్చని చిలక అలిగి అడిగిందేవిటంతా, నా కంటికెంపులలక నా రెక్కను పుతళుక, చిలకాదేవి కన్ను గీట సాగిన పల్లవి.
మరుపు అది హాయిలే సిరిపెదవు విరిమధువు ప్రియమేనులే కన్ని ప్రేమ తందానా మర్చిపోయే వాసంతాలే మనసిజ మల్లి వీణ సిగ్గు సిగ్గులేలొలికే వ్యవహారం అది అలవాటు కొచ్చి గుచ్చి చూసి మనసడిగే చెలగాటం గారు సూపర్. చైనా, జపాన్ చాలా దేశాలు మాకు ఈ స్టేజ్ మీద చూపించారు. ఈసారి డైరెక్ట్ గా రోబోని తీసుకొచ్చారు. మేడ్ ఇన్ అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా. సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏయ్ ఏం చేస్తున్నారు మీరు? బొమ్మ కదా. రోబో రోబో అని చెప్పి అమ్మాయిలు ఊరుకోరమ్మా ఇక్కడ. సో మా జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం మీ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో వాళ్ళకి. సో మా జడ్జెస్ అడగడానికంటే ముందు ఇవాళ మన స్పెషల్ గెస్ట్లు ఉన్నారు, జీవిత రాజశేఖర్ గారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా జీవిత గారు. చాలా 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 బాగుంది. I didn't expect it. Dance బాగుంది. Of course we know Prithvi garu Bablu dances very well. He's a good dancer and of course she started off very well. Very graceful. సరే అంత రూపా గారు అంత బాగుంది. లైక్ అక్కడ వెళ్ళి ఆ బలూన్ పగిలిపోయింది. దెన్ ఆయన వచ్చారు. దెన్ షీ గాట్ యాంగ్రీ. సడన్ గా హార్ట్ తీయగానే మై హార్ట్ వెంట్ ఆఫ్. వెరీ నైస్. వి ఎంజాయ్డ్. Thank you so much. You're very kind. Thank you, Jeevita garu. Thank you so much. Rajశేఖర్ garu. It's a lovely, wonderful program. After seeing Bablu's performance, really hats off to you, Mr. Bablu. Rupa garu, iddaru brahmandanga chesaru. Kasepu nanu marchipoyi I got involved in the program. It's really wonderful. Thank you so much. Thank you so much. Simran ji. క్రియేటివ్ కాన్సెప్ట్ మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ వెరీ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్ఫార్మెన్స్. రూపా యు ఆర్ సో గ్రేస్ఫుల్ అండ్ వెరీ వెరీ క్యూట్. యువర్ డ్రెస్ ఇస్ లుకింగ్ వెరీ ప్రిటీ అండ్ క్లైమాక్స్లో దట్ వాస్ వెరీ టచీ, వెరీ ఎమోషనల్. On the whole, I really enjoyed the performance. Thank you so much. Kini Prakash Master. Every episode, you always have something to say, Prithvi and Rupa. ఎప్పుడు చూసినా ఒక డిఫరెంట్ మెథడ్, ఒక డిఫరెంట్ డిజైనింగ్ ఇస్తారు. ఎట్లా ఆలోచిస్తారు? The main reason, Master Garu, why Rupa and I break our heads is only because we have two lovely judges like you who we know, if you give something good, you will appreciate, and if we make a mistake, it's like all the time you guys are in our eyes. Sometimes I think in a practice you keep both your photos and practice. That's bad. So it's all because of you both. Every episode, every song, different culture.
మిమ్మల్ని మాత్రం కట్ చేసి చూస్తే మాత్రం వీ కెన్ మేక్ అ గుడ్ కొరియోగ్రఫీ ఫిల్మ్ టేకింగ్ అవుట్ ఆల్ యువర్ ఐటమ్స్ యూనో. ఇక ఇప్పుడు మీరు మాట్లాడడానికి విజిల్స్ వచ్చాయి, విజిల్స్ వేశారు. ఇప్పుడు మీరు విజిల్స్ వేసినట్టుగా స్కోర్స్ కూడా వస్తే మళ్ళీ విజిల్ లేదు. సో లెట్స్ సీ ద స్కోర్స్. చిన్ని ప్రకాష్ మాస్టర్. सिमरन जी. Thank you. 18 out of 20 సూపర్ స్కోర్. క్లాసిక్ పేరు బబ్లు అన్నారు. ఇన్నా సార్ తను బబ్లు అని పిలుస్తాం మేము అందరం. పెట్ నేమ్ ఇస్ బబ్లు. దొరికారు. ఈ రోజు నుంచి మా బబ్లు సార్. బబ్లు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది బబ్లు సార్. ఇప్పుడు మేము బబ్లు బ్రేక్ తీసుకుంటాం. బబ్లు బ్రేక్. ఓన్ చాయిస్ థీమ్ అంటే ఓన్గా ఆలోచించాలి. థీమ్ బట్టి వాళ్ళ ప్రకారం దానికి డాన్స్ చేయాలి. ఆ డాన్స్ బాగా సెట్ అయ్యి మార్కులు రావాలి. అవును. మనం ఆలోచించి పాట ఇచ్చినా థీమ్ ఇచ్చినా వాళ్ళు పాట బాగాలేదు, థీమ్ బాగాలేదు అంటారు. ఇప్పుడు థీమే ఓన్ చాయిస్ అంటే వాళ్ళ కష్టాలు అవి, వాళ్ళే పాట సెలెక్ట్ చేస్తారు. సో ఈసారి వచ్చే గీతా సింగ్ అండ్ జిన్నా ఓన్ చాయిస్లో ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ గురించి అందరం వెయిట్ చేస్తాం. Yes, so let's watch it. Geeta Singh with Jinnah. Malaya, Malaya, mama, mama, mama. Malaya, Malaya, mama, mama, mama. Vavaka. రే మచ్చా ఆపరా. ఏమైంది బ్రదర్? మహేష్కి విమల ఉంది, ఫయాజ్కి అభి ఉంది, మరి నీ పార్ట్నర్ ఎక్కడ మచ్చా? వాళ్ళంతా ఇలా స్లిమ్గా ఉంటారండి. మా పార్ట్నరు కొంచెం హెవీ పర్సనాలిటీ కదా, రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఈ మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏదో కొంచెం మసాలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సూపర్ మచ్చా. మరి ఎక్కడ మచ్చా మీ పార్ట్నరు? పిలువుమా. పార్ట్నరే కదా, చూడండి అలా అయితే. రెడీ, 1 2. సింగారమా నవ సింగారమా మందారమై ఒళ్ళో చేరువా నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాస మగ మాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాడకు హద్దులేని మరి శిరీష చెల్లెలమా ఎలే ఎలమా నువ్వే ప్రాణమా సింగారమా నవ శృంగారమా మందారమై ఒళ్ళో బాలుమా నా గుండె కొలనులో నీ పాదం పెడితే కులాస ఉలపాటం రగిలితే ప్రియురాలికి ఎంతో దిలాస సరదాకే హద్దు లేదు మరి చలోనా చెల్లెలమా చేరమా నారమలా నువ్వే ప్రాణమా శృంగారమా నవ శృంగారమా భూకంపమై ఒళ్ళో బాలుమా నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాస ఉలపాటం రగిలితే ప్రియురాలికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష ఎల్లారమా చేరమా నా లోపల నువ్వే ప్రాణమా సింగారమా నవ సింగారమా మందారమై ఒళ్ళో చేరుమా నా గుండె కొలనులో నువ్వు పాదం పెడితే కులాస మగ మాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాడకు హద్దు లేదే మరి శిరీష
చాలా హిప్ హాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు Yeah. అండ్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయనివన్నీ మాకు చూపిస్తున్నారు. అసలు ఇంత భారీ పర్ఫార్మెన్సెస్ మీరు ఇలా ఇస్తారని మేము అస్సలు అండ్ అనుకోలేదు. ఏమన్నా ఎనర్జీ అది, ఓ మై గాడ్. మీలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి నైస్ లైక్ ఇట్. నిదానంగా మా మేడం ఒక్కొక్కటి బయటికి తీసుకున్నారు. నువ్వు వెరీ గుడ్ అమ్మా, నువ్వు బాగా ప్లాన్ చేస్తున్నావు. ఎందుకు ఆ భయం చిన్ని ప్రకాష్ మాస్టర్ చెప్పారు కాబట్టి ఆ భయం వచ్చింది. అవును మేడం కామెడీ చేద్దాం మేడం, పర్లేదు షూటింగ్ చేసుకోండి. అదే వద్దమ్మా సార్ అసలే. ఇప్పుడు వీళ్ళిద్దరికి మీ ఇద్దరి గురించి బాగా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరిని ముందు అడగకుండా ముందు వాళ్ళిద్దరు చూసారా డిస్కస్ చేసుకుంటున్నారు మీ డాన్స్ Yes. గురించి. సో అంత డిస్కస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని అడుగుతాను. రాజశేఖర్ గారు, నాకు చాలా నచ్చింది. ఆవిడకి గీతా సింగ్ గారు చూస్తే ఇంకా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఆవిడ దగ్గర నాలాగా డాన్స్ చేస్తున్నారు. నన్ను కూడా ఎవరైనా అందమైన అమ్మాయి తీసుకుంటే పార్ట్నర్గా నేను కూడా వచ్చేస్తా కదా రేపు నుంచి. ఆ లోపల కొంచెం ఆ చిన్న భయం ఉందో అది ఏముందో తెలియదు, కానీ ఆ భయం ఉన్నా కూడా ఆ టైమింగ్కి తగ్గట్టు బాగా చేశారు. అండ్ అబ్బాయి సూపర్, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎంత ఈస్, ఎంత జిమ్నాస్టిక్స్ అన్ని చాలా రియలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా భార్య Jina has done the best, and mimmalni, I know we know that you dance, but Geeta Singh garu's dancing was something which we didn't expect. Andukani avud gurinchi maatladna. అయితే నేను గీతా సింగ్ గారు పేరు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా సార్, మీరు అంత అదృష్టం మా పక్కన చేస్తే. All the best to you, Andy, and thanks. థ్యాంక్ యూ సో మచ్ జీవిత రాజశేఖర్ గారు అండ్ చిన్ని ప్రకాష్ మాస్టర్. గీతా గారు బాబు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి. మైనస్ నుంచి టోటల్ ప్లస్కి వచ్చేసారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ భయం మా మీద ఉంది కాబట్టి అంత డేర్ చేయగలిగాను నేను. ఈ హిప్ హాప్ చేయడం చాలా కష్టం అండి. చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ టుడే స్టైల్ కదా, ఎట్లా మ్యాచ్ చేశారండి? వన్ థింగ్ సార్, యాక్చువల్లీ లాస్ట్ నైటే ఈ సాంగ్ కంపోజ్ అయింది సార్. లాస్ట్ నైట్ కంపోజ్ అయ్యి నేను రిలాక్స్ అయిపోయి కొంచెం బ్రేక్ కోసం వెళ్ళాను కిందకి. 1.5 hour బ్రేక్ వెళ్ళాను సార్. 1.5 hour మేడము ఆ హిప్ హాప్ స్టైల్ గురించి, ఆ హిప్ హాప్ మైండ్లోనే ఉన్నారు సార్. ఆ మైండ్లోంచి కాస్త బయటికి రావట్లేదు. ఏం డెడికేషన్ అంటే అన్బిలీవబుల్ డెడికేషన్. నాట్ ఎ డాన్సర్, యూ డోంట్ నో టుడే స్టైల్. మీ బాడీ వెయిట్ తీసుకొని మీరు ఇంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ ద గుడ్ జాబ్ అండి. కంగ్రాచులేషన్స్. జినా ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే లేదు, ఒక్క మిస్ చేశారండి, లేకపోతే చాలా మంచి పాయింట్స్ వచ్చేది. ఆ బాల్ దగ్గర కొంచెం, లేకపోతే తను చేసిన ఫ్లిప్స్ కానీ తను చేసిన బ్యాక్ ఫ్లిప్ కానీ సమర్సాల్ట్స్ కానీ అన్నీ ఫ్యాంటాస్టిక్. జినా వెరీ గుడ్, కమ్ బ్యాక్ జినా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీకు చాలా పెద్ద రిజల్ట్ ఉంది. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సిమ్రన్ జీ. Hello, hip hop queen. Ma'am, you have become expert in picking up all forms of dance. thank you ma'am. Thanks to Jinnah. Thanks to Jinnah. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. And Jinnah, your performance baga extraordinary, flexibility, and that Prabhu Deva laga miru starting lo vachi, it was really very very nice. And I don't know what to say, encouraging. I just want to come and dance few steps. Please, come on, Simran ji, come on. నా గుండె నువ్వు పాదం పెడితే కులాస, మగ మాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస. సయ్యాటకు హద్దు లేని మరి శిరీష. Actually, this song is very, very encouraging and full of dancing movements. So I could not actually stop myself. And that small chinna mistake nenu chusanu, that football. But more than that, nenu enjoy chesanu. Thank you, We madam. chasing a dance, I really enjoyed it. So thank you so much for entertaining me. థ్యాంక్ యూ సిమ్రన్ జీ. Thank you. నేను దింపుతాను. దింపేసి వస్తాను. అయిందా? అయింది, తర్వాత చూసుకుంటాను. అక్కడ
ఇక్కడ నించోను ఇక్కడ వద్దు ఇంకా మా ప్రదీప్ కొంచెం మేనర్స్ ఎక్కువ. ఏయ్, మాట్లాడవాకు నువ్వు. నువ్వు అలా అందరి ముందు తిట్టకు. అందరూ ఏమనుకుంటారు? లేదు 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 కొంచెం మేనర్స్ ఎక్కువ. యాక్టింగ్ కూడా ఎక్కువే. అది తెలిస్తే ఓకే. నువ్వు లేట్ గా కనుక్కున్నావు కానీ స్కోర్ విషయానికి రైట్. ఓకే, స్కోర్ విషయం తెలుసుకుందాం. చిన్ని ప్రకాష్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సిమ్రన్ జీ. Thank you very much, ma'am. 17 out of 20. సాధారణంగా మనం ఈ ముందు రౌండ్స్ లో చేసిన అన్ని పెర్ఫార్మెన్సెస్ లో కొంచెం అటు ఇటుగా వచ్చిన స్కోరు దెబ్బకు మొత్తం తుప్పొదిలేసింది. కానీ 17 నుంచి 18 లో చూడాలనుకుంటాం మేము. ఇంకా అదిరిపోయే పెర్ఫార్మెన్సెస్ మీ దగ్గర నుంచి కావాలి. 20 on 20 అయితే ఇంకా కేకే. అంటే ఆ బాల్ వల్ల పర్లేదు. బాలే కదా. బాలే కదా. నువ్వు ఉంటే ఇంకా బాగా వచ్చేది. నన్ను బాల్ లాగా వాడదాం అనుకున్నారా మీరు? పోయిన వారం నన్ను ఎత్తుకోమన్నారు. ఈ వారం నన్ను బాల్ లా ఫీల్ అవుదాం. కావాల్సిందే బ్రేక్. నాకెందుకో హాస్పిటల్ కి త్వరలో వెళ్ళాల్సిన ఆశగా ఉంది నాకు. బాబీ, చిన్ని ప్రకాష్ మాస్టర్, సిమ్రన్ గారు వీళ్ళ పెర్ఫార్మెన్స్లు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. అండ్ రాజశేఖర్ గారు, జీవిత గారు వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చే పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. వీళ్ళు ముందు నుంచి చూస్తున్నారు, వీళ్ళు కొత్తగా చూస్తున్నారు. కానీ వీళ్ళు నలుగురికి కొత్తగా చూసే పెర్ఫార్మెన్స్ ఒకటి చూపిద్దాం. లాస్ట్ వీక్ ఎంట్రీ జరీన్ హుస్సేన్. వెరీ గుడ్. శభాష్, మంచి మెమరీ. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జరీన్ విత్ హుస్సేన్. చుక్కరో కొరుక్కు తిండి కొక్కుర మటన్ ముక్కరో
పెర్ఫార్మెన్స్ ఇంత సూపర్ గా ఉంది, మస్త్ ఎనర్జీ ఇచ్చారు మా షోకి. సో ఈ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూశాక ఫస్ట్లీ మా జడ్జెస్ అడుగుదాం ఎలా జరిగింది ఏంటి విషయం అని. సిమ్రన్ జీ బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. హుసేన్ మీరు కూడా చాలా బాగా చేశారు, స్పెషల్లీ ఆ ఫ్లోర్ మూమెంట్స్ అంతా Thank you, ఫ్లో madam. తీసుకువచ్చి ఇట్ వాస్ రియలీ నైస్. థ్యాంక్ యూ మేడం. బాగా స్పీడ్గా చేశారు మీరు. యాక్చువల్లీ స్టెప్స్ అంతా ఇట్ వాస్ టూ మచ్ స్పీడ్. మీ స్టెప్ స్పీడ్కి మ్యాచ్ అవ్వాలి. యాక్చువల్లీ సాంగే ఫాస్ట్ కదా, ఒక బీట్ మీరు క్యాచ్ చేయాలి. సో అక్కడ కొంచెం ఇట్ వాజ్ లిటిల్ క్లమ్జీ బికాస్ టూ మెనీ స్టెప్స్ వదే, అలాగా నేను ఫీల్ అయ్యాను. చూస్తుంటే ఇట్ వాజ్ నైస్, బట్ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ జరీన్ అగైన్ మీ ఎనర్జీ ఎండ్లో డ్రాప్ అయింది, సో మీరు ఆ మీద వర్క్ చేయాలి. ఓకే మేడం, డెఫినెట్లీ. చిన్ని ప్రకాష్ మాస్టర్. హుసేన్ సార్ మీరు చేసేటప్పుడు కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఇట్లాంటి సాంగ్ ఎప్పుడు తీసుకున్నా దానికి వచ్చే చిన్న ఒక స్టోరీ లైన్ ఉండాలి, ఒక చిన్న లవ్ స్టోరీ లైన్ ఉండాలి. బిగినింగ్లో పెట్టి ఇమీడియట్గా తీస్తావు, తర్వాత లేదు. ఒక చిన్న లైన్ పోతూ ఉండాలి స్క్రిప్ట్ లాగా. స్క్రీన్ ప్లే లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ఎంతసేపు నువ్వు ఆడితే ఎంతసేపు ఆడతావు? 1 minute 1.5 minutes తర్వాత బోర్ అయిపోతుంది, తర్వాత టైర్డ్ అయిపోతారు. షీ గోట్ టైర్డ్ యాక్చువల్లీ. లాస్ట్ మినిట్ ఉంది కదా, లాస్ట్ మినిట్ తన వల్ల అవ్వలేదు, బాగా హెవీ అయిపోయింది, టైర్డ్ ఊపిరి వచ్చేసింది, టైర్డ్ అయిపోయి ఆల్మోస్ట్ పడిపోయింది. మంచిదైంది నువ్వు ఎత్తిసావు దాన్ని. అంత లోపల కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండాలమ్మా ఎప్పుడు సాంగ్లో. కొంచెం స్టోరీ ఉండాలి, కొంచెం డాన్స్ ఉండాలి, కొంచెం నకరా ఉండాలి, కొంచెం లవ్ ఉండాలి, బాగా డాన్స్ ఉండాలి, ఎత్తాలి, పడాలి, పైన ఇదంతా ఉండాలి. ఓకే సార్. ఇదంతా ఉంటేనే ఫుల్ ఫ్లెజ్డ్ మసాలా ఫిల్మ్ లాగా మనకి సాంగ్ 4 minute సాంగ్ ఓ ఫుల్ ప్యాకేజ్ ఇవ్వాలమ్మా మనం. నెక్స్ట్ టైం తప్పకుండా. రాజశేఖర్ గారు, మామూలుగా మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు, సూపర్ హిట్ మూవీస్ అందించారు మా అందరికి, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. మీరు ఆన్ స్క్రీన్ రాజశేఖర్ గారి గురించి మా బాగా తెలుసు, ఆఫ్ స్క్రీన్ షూటింగ్ లేకుండా ఇప్పుడు ఇవాళ మార్నింగ్ షూటింగ్ ఉందనుకోండి సార్, మీకు మీరు దేనికి ఒక లైట్ గా లోపల ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది. ఆ రోజు యాక్షన్ ఉంటే టెన్షనా, ఆ రోజు సాంగ్ ఉంటే టెన్షనా, ఎమోషనల్ సీన్ ఉంటే టెన్షనా? ఇంతకు ముందు అంటే బిగినింగ్లో అంతా సాంగ్ వస్తుంది అంటే చాలు చాలా టెన్షన్. నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఎక్కడ ఉన్నాను చెప్పొద్దురా, అసిస్టెంట్కి చెప్పేస్తాను, అందరికీ చెప్పేస్తాను. ఎందుకంటే చెప్పితే వాళ్ళు అక్కడ వచ్చేస్తారో, మనం చేసే డ్యాన్స్ కూడా పోతుందో. ఇప్పుడు పాస్ట్ 7-8 yearsగా నేను పెద్ద డాన్సర్ అయిపోయాను అని ఫీలింగ్ లోపల. సో ఆ ఫీలింగ్తో బతుకుతున్నాను. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఒక విలేజ్ గెటప్, వీళ్ళిద్దరు డాన్స్ చేశారు, అమ్మాయి సూపర్ అందంగా ఉండింది చూడడానికి, అబ్బాయి కూడా బాగున్నారు. బట్ మన అమ్మాయిలనే కదా ఎక్కువ చూస్తాం. అమ్మాయ ఇన్నాళ్ళకి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. మన ఇద్దరు ఒకటేనా? సో అమ్మాయి చాలా అందంగా, చాలా గ్రేస్ఫుల్గా సిమ్రన్ లాగా చేశారు. సో అంత స్టామినా కావాలి, కానీ నేను మాత్రం ఒక ఆడియన్గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు వాళ్ళు జడ్జెస్ చెప్పారని ఏం బాధపడద్దు, చాలా బాగా చేశారు. కానీ అర్థం చేసుకోండి, మాస్టర్ చెప్పిన ఇదంతా తీసుకుని ఇంకా బెటర్మెంట్ చేయండి. ఓకే జీవిత గారు. ఇట్ వాస్ వెరీ నైస్, మేము ఎంజాయ్ చేసాము. జడ్జెస్ చెప్పినది అన్నీ మీరు, బికాస్ యూఆర్ టూ గుడ్ అండ్ ఇది కాంపిటీషన్ కాబట్టి దేర్ విల్ బి ఓన్లీ వన్ విన్నర్. సో టు బీ ద విన్నర్ వాళ్ళు చెప్పిన సిమ్రన్ గారు చెప్పింది, సార్ చెప్పిన అన్ని కరెక్షన్స్ బాగా మైండ్లో పెట్టుకొని యూ డూ ద బెస్ట్ అండ్ యు ఆర్ రాకింగ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జడ్జెస్ మాట్లాడారు, మన గెస్ట్లు మాట్లాడారు. ఇక ఇప్పుడు అసలైన విషయం, ఫర్ ద ఫస్ట్ టైం సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2లో తరీన్ అండ్ హుసేన్ ఫర్ ద ఫస్ట్ టైం మార్క్స్ రాబోతున్నాయి మీకు. లాస్ట్ వీకే ఎంట్రీ ఇచ్చారు మా షోలోకి. సో ఇప్పటివరకు మనకి మార్క్స్ ఎలా ఉంటాయి, మన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎన్ని మార్కులు వస్తాయి మనకు తెలియదు కదా. ఫస్ట్ మార్క్స్ కాబట్టి ఎలా వస్తాయి చూద్దాం. సిమ్రన్ జీ. చిన్ని ప్రకాష్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 16 out of 20. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల 2 పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్ లో ఇవాళ 5 జోడీస్ పర్ఫామ్ చేశారు. సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళకి మనం చెక్లు అందిద్దాం. సో జడ్జెస్
పృథ్వీరాజ్ అండ్ రూపా. Sing that about, never sing that about.